భారతదేశంలోనే అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో చోటు చేసుకున్న ఘటన నిజంగా తీవ్రమైన బాధ కలిగిస్తూ ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం ఆధ్వర్యంలో భూమన అభినయ్ రెడ్డి గారి కార్యాలయంలో దళిత యువకుడిని బంధించి చిత్రహింసలు పెట్టి వాటికి వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టడం పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ప్రజలందరికీ కూడా వైకాపా నాయకుల తీరేంటో తెలుసు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఏ రకమైన ఇబ్బందులు పెట్టారో, చివరిగా ఆయన ఎలా మరణించాడో అందరికీ తెలుసు. అదే రకంగా ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపి ఆ డ్రైవర్ ఇంటికే ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘనత కూడా వారికే ఉంది. ప్రజలు ఇటువంటివన్నీ చూశారు కాబట్టే వారిని ఇంటికి పంపించారు. ప్రతిపక్షంలో ఉన్న ఇటువంటి పనులు వాళ్ళు చేస్తున్నారు అంటే ఇంకా వారు రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో అందరూ కూడా గుర్తించాలి. ఇది కేవలం ఒక్క యువకుడి మీద జరిగిన దాడి కాదండి, ఇది ఖచ్చితంగా దళిత సమాజం అంతటి మీద జరిగిన దాడే. పోలీసులందరూ కూడా దీని మీద తగు చర్యలు తీసుకుంటారన్న నమ్మకం మాకుంది.